ఈరోజు మనము క్వాంటిటీ ఇస్తాడు, టోటల్ కాస్ట్ ఇస్తాడు. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ కనుక్కోవాలి, టోటల్ వేరియబుల్ కాస్ట్ కనుక్కోవాలి, యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ కనుక్కోవాలి, యావరేజ్ వేరియబుల్ కాస్ట్ కనుక్కోవాలి, యావరేజ్ కాస్ట్ కనుక్కోవాలి, మార్జినల్ కాస్ట్ కనుక్కోవాలి. మనకి ఇక్కడ పరిమాణం ఇస్తాడు, మొత్తం వ్యయం ఇస్తాడు, మొత్తం స్థిర వ్యయం కనుక్కోవాలి, మొత్తం చర వ్యయం కనుక్కోవాలి, సగటు స్థిర వ్యయము, సగటు చర వ్యయము, సగటు వ్యయము, ఉపాంత వ్యయం కనుక్కోవాలి. ఇక్కడ మనకి అసలుకి టోటల్ కాస్ట్ అంటే ఏంటంటే ఎన్ని కమాడిటీస్ ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ చేస్తాడో అన్ని కమాడిటీస్ అయ్యే కాస్ట్ అనమాట. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఒక ఆర్గనైజర్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసేటప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలి, మెషిన్స్ అన్ని ఇన్స్టాల్ చేయాలి, వాచ్మెన్ జీతాలు ఇవ్వాలి, మేనేజర్ శాలరీస్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ అంటారు. అంటే టోటల్ అవుట్పుట్తో సంబంధం లేదు, ఇది తప్పనిసరిగా ఎంట్రీప్రెనర్ భరించాలి. అందుకని టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ అంటారు. టోటల్ వేరియబుల్ కాస్ట్ అవుట్పుట్లో చేంజెస్ వస్తే, నీకు ఆ కాస్ట్లో కూడా చేంజెస్ వస్తే టోటల్ వేరియబుల్ కాస్ట్ అంటారు. యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ ఒక కమోడిటీకి అయ్యే ఫిక్స్డ్ కాస్ట్ని యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ అంటారు. యావరేజ్ వేరియబుల్ కాస్ట్ నీకు కమోడిటీస్లో ఒక కమోడిటీ యొక్క వేరియబుల్ కాస్ట్గా చెప్పచ్చు. యావరేజ్ కాస్ట్ ఒక కమోడిటీ యొక్క కాస్ట్ని యావరేజ్ కాస్ట్ అంటారు. మార్జినల్ కాస్ట్ టోటల్ కాస్ట్లో ఎంత చేంజ్ వచ్చింది అని చెప్పేది నీకు మార్జినల్ కాస్ట్. ఇప్పుడు మనము క్వాంటిటీ ఇస్తాడు, టోటల్ కాస్ట్ ఇస్తాడు, ఫిక్స్డ్ కాస్ట్ కనుక్కోవాలి. ఇక్కడ జీరో ప్రొడక్షన్కి క్వాంటిటీకి 10 ఉంది, అంటే ఇక్కడ ప్రొడక్షన్ చేయకపోయినా కూడా కాస్ట్లు భరించారు కాబట్టి ఇది టీఎఫ్సి అనమాట. కాబట్టి టీఎఫ్సి 10 10 10 10 10 10 10 ఉంది, అంటే ఒకటో ఇంటికైనా 10 ఉంది, ఆరో ఇంటికైనా 10 ఉంది. ఎందువల్ల టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ మొదటిసారి మాత్రమే మనం భరించాలి, ఆ తర్వాత చేంజ్ కాదు కాబట్టి. ఇప్పుడు మనము టోటల్ వేరియబుల్ కాస్ట్ కనుక్కుంటాం. టోటల్ వేరియబుల్ కాస్ట్ రావాలంటే టీసీ మైనస్ టీఎఫ్సి. టీసీని మనము టీఎఫ్సితో డివైడ్ చేయాలి. ఇక్కడ మనకి టీసీ ఎంత, టీసీ మైనస్ టీసీ వచ్చి ఇక్కడ 30 ఉంది. 30 మైనస్ 10 20, 45 మైనస్ 10 35, 55 మైనస్ 10 45, 70 మైనస్ 30 60, 90 మైనస్ 10 80, 120 మైనస్ 10 110. ఇలా వచ్చింది మనకి. టీసీలో నుంచి టీఎఫ్సి తీసేయాలి. ఇది టీసీ, ఇది టీఎఫ్సి. 30 మైనస్ 10 20, 45 మైనస్ 10 35. ఇప్పుడు మనకి నీకు టీవీసీ కనుక్కుంటాం. టీవీసీ కనుక్కోవాలంటే టీసీ మైనస్ టీఎఫ్సి. టోటల్ కాస్ట్లో నుంచి టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ తీసేయాలి. టోటల్ కాస్ట్ 10, 10 మైనస్ 10 0, టోటల్ కాస్ట్ 30, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ 10, 30 మైనస్ 10 20, 45 మైనస్ 10 35, 55 మైనస్ 10 45, 70 మైనస్ 10 60, 90 మైనస్ 10 80, 120 మైనస్ 10 110. అంటే ఇది టోటల్ వేరియబుల్ కాస్ట్ ఎలా వస్తుందంటే టోటల్ కాస్ట్లో టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ తీసేయాలి. 30 మైనస్ 10 20, 45 మైనస్ 10 35, 50 మైనస్ 10 45, 70 మైనస్ 10 60, 90 మైనస్ 10 80, 120 మైనస్ 10 110. ఇప్పుడు ఏఎఫ్సి టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై క్యూ. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ని క్వాంటిటీతో డివైడ్ చేయాలి. ఇది టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ క్వాంటిటీ ఇది. కాబట్టి టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ 10, 10 డివైడెడ్ బై 1 10, 10 డివైడెడ్ బై 2 5, 10 డివైడెడ్ బై 3 45, 3.3, 10 డివైడెడ్ బై 4 2.5, 10 డివైడెడ్ బై 5 2, 10 డివైడెడ్ బై 6 1.66. అంటే మనకి టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ క్వాంటిటీని డివైడ్ చేస్తాం. ఇప్పుడు టోటల్ ఇప్పుడు మనకి ఏఎఫ్సి కనుక్కోవాలి. ఏఎఫ్సి కనుక్కోవాలంటే టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ బై క్యూ. ఇప్పుడు యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్. కాబట్టి యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ ఒక కమాడిటీ యొక్క ఫిక్స్డ్ కాస్ట్ 10 డివైడెడ్ బై 1, 10 డివైడెడ్ బై 1 10, 10 డివైడెడ్ బై 2 5,
10 divided by 3, 3.3. 10 divided by 4, 2.5. 10 divided by 5, 2. 10 divided by 6, 1.6. ఇలా వచ్చింది. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ క్వాంటిటీతో డివైడ్ చేయాలి. ఈ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ క్వాంటిటీతో డివైడ్ చేసాం. 10 divided by 2, 5. 10 divided by 3, 3.3 అటు వచ్చింది. ఇప్పుడు టోటల్ యావరేజ్ వేరియబుల్ కాస్ట్. యావరేజ్ వేరియబుల్ కాస్ట్ కనుక్కోవాలంటే టోటల్ వేరియబుల్ కాస్ట్ క్వాంటిటీతో డివైడ్ చేయాలి. ఇది టోటల్ వేరియబుల్ కాస్ట్. ఇది టోటల్ వేరియబుల్ కాస్ట్ క్వాంటిటీ, ఇది క్వాంటిటీ. 20 divided by 1, 20. 35 divided by 2, 17.5. 45 divided by 3, 15. 60 divided by 4, 15. 80 divided by 5, 16. 110 divided by 6, 18.3. టోటల్ వేరియబుల్ కాస్ట్ ఎలా వచ్చింది? నీకు యావరేజ్ వేరియబుల్ కాస్ట్ ఎలా వచ్చింది? టోటల్ వేరియబుల్ కాస్ట్ క్వాంటిటీతో డివైడ్ చేయాలి. ఇది టోటల్ వేరియబుల్ కాస్ట్ క్వాంటిటీ డివైడ్ చేసాం. 35 divided by 2, 17.5. 45 divided by 3, 15. ఇలా మనకి యావరేజ్ వేరియబుల్ కాస్ట్ కనుక్కున్నాం, యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ కనుక్కున్నాం. ఇప్పుడు యావరేజ్ కాస్ట్ కనుక్కోవాలి. యావరేజ్ కాస్ట్ కనుక్కోవాలంటే ఏఎఫ్సిని ఏవిసిలో కలపాలి. ఇదేమో ఏఎఫ్సి, ఇదేమో ఏవిసి. ఏఎఫ్సి 0, 0, 0. ఏఎఫ్సి 10 నుండి 10 + 20, 30. 5 + 17.5, 22.5. 3.3 + 15, 18.3. 2.5 + 15, 17.5. 2 + 16, 18. 1.6 + 18.3, 20. కాబట్టి ఈ రెండు కలిపితే మనకి అట్లా యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్, యావరేజ్ వేరియబుల్ కాస్ట్ కలపాలి. ఇది యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్, యావరేజ్ వేరియబుల్ కాస్ట్. 10 + 20, 30. 5 + 17.5, 22.5. 3.3 + 15, 18.3. 2.5, 15, 17.5. ఇప్పుడు మార్జినల్ అడిషనల్గా టోటల్ కాస్ట్లో ఎంత చేంజ్ వచ్చింది? ఇప్పుడు టోటల్ కాస్ట్ 0, 10 నుండి 1 యూనిట్ 30 పెరిగింది. టోటల్ కాస్ట్ ఎంత చేంజ్ వచ్చింది? 20 వచ్చింది. కాబట్టి 20. ఇంకా అడిషనల్గా ఎంత చేంజ్ వచ్చింది? 45. 30 నుంచి 45 అంటే 45 30 తీసేయాలి, 15 వస్తుంది. ఇంకా అడిషనల్గా ఎంత చేంజ్ వచ్చింది? 10 వచ్చింది. మళ్ళీ అడిషనల్గా ఎంత చేంజ్ వచ్చింది? 15 వచ్చింది. మళ్ళీ అడిషనల్గా ఎంత చేంజ్ వచ్చింది? 20 వచ్చింది. మళ్ళీ అడిషనల్గా ఎంత చేంజ్ వచ్చింది? టోటల్ కాస్ట్లో 30 వచ్చింది. అంటే టోటల్ కాస్ట్లో ఎంత చేంజ్ వచ్చింది అని తెలిపేది నీకు మార్జినల్ కాస్ట్. కాబట్టి ఫస్ట్ వచ్చి 20 చేంజ్ వచ్చింది. 30 divided by 30 - 10. 45 - 30, 15. 55 - 45, 10. 70 - 55, 15. 90 - 70, 20. 120 - 90, 30. ఇలా వాడు మనకి క్వాంటిటీ ఇచ్చాడు, టోటల్ కాస్ట్ ఇచ్చాడు, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్, టోటల్ వేరియబుల్ కాస్ట్, యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్, యావరేజ్ వేరియబుల్ కాస్ట్, యావరేజ్ కాస్ట్, మార్జినల్ కాస్ట్ని కనుక్కున్నాం. ఇప్పుడు మనము తెలుగు మీడియంలో దీని గురించి తెలుసుకుంటాం. కింది పట్టిక ఓ సంస్థ యొక్క మొత్తం వ్యయ వివరాలు చూపిస్తుంది. ఓ సంస్థ యొక్క మొత్తం తెరవేయ ఎంత, అదేవిధంగా సంస్థ యొక్క టీవీసీ, ఏఎఫ్సి, ఏవిసి, ఏసీ మరియు ఎంసీ వివరాలు లెక్కించండి. పరిమాణం ఇస్తాడు, మొత్తం వ్యయం ఇస్తాడు. మొత్తం స్థిరవ్యయం కనుక్కోవాలి, మొత్తం స్థిరవ్యయం కనుక్కోవాలి, సగటు స్థిరవ్యయం కనుక్కోవాలి, సగటు స్థిరవ్యయం కనుక్కోవాలి, సగటు వ్యయం కనుక్కోవాలి, ఉపాంత వ్యయం కనుక్కోవాలి. స్థిరవ్యయం అంటే ఉత్పత్తి పరిమాణంతో సంబంధం లేకుండా తప్పనిసరిగా వ్యవస్థాపకుడు భరించవలసిన వ్యయాలు. యంత్రాలు, యంత్ర పరికరాలపై ఖర్చు, ఫ్యాక్టరీ భవనాలపై ఖర్చు. ఇక చరవ్యయం అంటే అదనంగా ఉత్పత్తి పెంచే కొద్దీ వ్యయం కూడా పెరుగుతుంది. ముడి పదార్థాలపై ఖర్చు, విద్యుత్ శక్తి ఖర్చు. సగటు స్థిరవ్యయం అంటే ఒక వస్తువు యొక్క స్థిరవ్యయం. సగటు చరవ్యయం అంటే ఒక వస్తువు యొక్క చరవ్యయం. సగటు వ్యయం అంటే ఒక వస్తువు యొక్క వ్యయం. ఉపాంత వ్యయం అంటే మొత్తం వ్యయంలో ఎంత మార్పు వచ్చింది, అదనంగా ఒక వస్తువును తయారు చేస్తే అదనంగా ఎంత మార్పు వచ్చింది అని చెప్పేది ఉపాంత వ్యయం అంటారు. ఇప్పుడు మనము ఈ యొక్క 0 ఉత్పత్తికి 10 ఉందన్నమాట. మొత్తం 10 రూపాయలు ఉంది అంటే ఇక్కడ ఉత్పత్తి జరగకపోయినా కూడా భరించాం కాబట్టి మొత్తం స్థిరమే 10 అనమాట. 0కి 10 ఉంటుంది, 1కి 10 ఉంటుంది, 2కి 10 ఉంటుంది, 3కి 10 ఉంటుంది, 4కి 10 ఉంటుంది, 5కి 10 ఉంటుంది, 6కి 10 అంటే మనకి ఇవ్వడు. ఇది మనం కనుక్కోవాలి మొత్తం స్థిరవ్యయం అని. ఆ తర్వాత ఇప్పుడు మొత్తం చరవ్యయం.
టీసీ మైనస్ టిఎఫ్సి, టీసీలోంచి టిఎఫ్సి తీసేయాలి. ఇది టీసీ, ఇది టిఎఫ్సి. 10 మైనస్ 10 10లో 10 తీసేస్తే 0, 30లో 10 తీసేస్తే 20, 45లో 10 తీసేస్తే 35, 55లో 10 తీసేస్తే 45, 70లో 10 తీసేస్తే 60, 90లో 10 తీసేస్తే 80, 120లో 10 తీసేస్తే 110. ఎలా వచ్చింది? మొత్తం వ్యయంలోంచి మొత్తం స్థిర వ్యయం తీసాం. ఇది మొత్తం వ్యయము, ఇది మొత్తం స్థిర వ్యయం. 30లో 10 తీసేస్తే 20, 40లో 10 తీసేస్తే 35, 50లో 10 తీసేస్తే 45, 70లో 10 తీసేస్తే 60. అట్లా ఇప్పుడు మనము టీవీసీ కనుక్కుంటాం. టీవీసీ అంటే టీసీ మైనస్ టిఎఫ్సి. టీసీలోంచి టిఎఫ్సి తీసేయాలి. టీసీ వచ్చి ఎంత ఉంది? 30 ఉంది. టిఎఫ్సి 10, 30 మైనస్ 10 20, 45లో 10 తీసేస్తే 35, 50లో 10 తీసేస్తే 45, 70లో 10 తీసేస్తే 60, 90లో 10 తీసేస్తే 80, 120లో 10 తీసేస్తే 110. అంటే మొత్తం వ్యయాన్ని మొత్తం తీసేయాలి. 30, 10, 20, 45 మైనస్ 10 35, 55 10 మైనస్ 45, 70 మైనస్ 10 60, 90 మైనస్ 10 10 80, 120 మైనస్ 10 110. అప్పుడు మనము మొత్తం స్థిర వ్యయం కనుక్కున్నాం. సగటు స్థిర వ్యయం అంటే ఒక వస్తువుకి అయ్యే వ్యయం స్థిర వ్యయం అనమాట. టిఎఫ్సిని క్వాంటిటీతో డివైడ్ చేయాలి. టిఎఫ్సి ఏది? ఇదనమాట టిఎఫ్సి. క్వాంటిటీ ఇది 10 డివైడెడ్ బై 1 10, 10 డివైడెడ్ బై 2 5, 10 divided by 3 3.3, 10 divided by 4 2.5, 10 divided by 5 2. 10ని 6తో భాగిస్తే 1.66 వస్తుంది. అంటే మొత్తం స్థిర వ్యయాన్ని పరిమాణంతో భాగించాలి. కానీ మొత్తం స్థిర వ్యయం ఎంత? 10. 10 డివైడెడ్ బై 1 10, 10 డివైడెడ్ బై 2 5, 10 డివైడెడ్ బై 3 3.3. అట్లా. ఇప్పుడు సగటు స్థిర వ్యయం కనుక్కోవాలి. సగటు స్థిర వ్యయం ఒక వస్తువు యొక్క మనము మొత్తం సగటు మొత్తం స్థిర వ్యయాన్ని పరిమాణంతో డివైడ్ చేయాలి. మొత్తం స్థిర వ్యయం ఏంది? ఇదనమాట పరిమాణం ఇది. కాబట్టి 20లోంచి 1 డివైడ్ చేస్తే 20 వస్తుంది. 35లోంచి 20 భాగిస్తే 17.5 వస్తుంది. 45లో 3 భాగిస్తే 15 వస్తుంది. 60కి 4 భాగిస్తే 15 వస్తుంది. 80కి 5 భాగిస్తే 16 వస్తుంది. 110కి 6 భాగిస్తే 18.3 వస్తుంది. అంటే ఇప్పుడు మనము సగటు స్థిర వ్యయం కనుక్కున్నాం. మొత్తము స్థిర వ్యయంలోంచి పరిమాణాన్ని భాగిస్తే వచ్చింది. మొత్తం స్థిర వ్యయం ఎంత? 20 నుంచి డివైడ్ బై 1 20, 35లో 32తో డివైడ్ చేస్తే 17.5, 45లో 3 డివైడ్ చేస్తే 15. ఇప్పుడు మనకి సగటు వ్యయం కనుక్కోవాలి. సగటు వ్యయం అంటే టోటల్ కాస్ట్ని క్వాంటిటీతోనే డివైడ్ చేయొచ్చు. యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్, యావరేజ్ వేరియబుల్ కలపచ్చు. ఇది యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్, ఇది యావరేజ్ వేరియబుల్ కాస్ట్. 10 + 20 30, 5 + 17.5 22.5, 3.3 + 15 18.3, 2.5 + 15 17.5, 2 + 16 18, 1.66 18.3 20 20 వచ్చింది. అంటే సగటు స్థిర వ్యయాన్ని సగటు స్థిర వ్యయంతో కలపాలి. 10 20 30, 5 + 17.5 22.5, 3.3 + 15 18.3. ఇప్పుడు మనము ఉపాంత వ్యయాన్ని కనుక్కుంటాం. మొత్తం వ్యయంలో ఎంత మార్పు వచ్చింది అని తెలిపేదాన్ని ఉపాంత వ్యయం అంటాం. ఇక్కడ మొత్తం వ్యయం ఇది, ఎంత మార్పు వచ్చింది? 1వ యూనిట్కి 20 వచ్చింది కాబట్టి 20. తర్వాత 2వ యూనిట్కి 15 మార్పు వచ్చింది 15. 3వ యూనిట్కి 45 వచ్చింది అంటే 15. 4వ యూనిట్కి 70 వచ్చింది అంటే 15. మళ్ళా 5వ యూనిట్కి 20 పెరిగింది, మార్పు వచ్చింది 20. 7 30 పెరిగింది 30. అలా అనమాట. అంటే ఉపాంత వ్యయం ఎలా వస్తుంది? మొత్తం వ్యయంలో ఎంత మార్పు వచ్చింది అని చెప్పచ్చు. కాబట్టి అదనంగా ఒక వస్తువును తయారు చేశారు, 20 వచ్చింది, ఖర్చు అయింది. మళ్ళీ అదనంగా తయారు చేస్తే 15, మళ్ళీ అదనంగా తయారు చేస్తే 10, మళ్ళీ అదనంగా తయారు చేస్తే 15, మళ్ళీ అదనంగా తయారు చేస్తే 20, మళ్ళీ అదనంగా తయారు చేస్తే 30. కాబట్టి ఇలా మనం ఒక టేబుల్ వేసి ఇంత ఎక్స్ప్లెయిన్ చేసామంటే చాలా కష్టంతో కూడిన పని. అది కాకుండా సిలబస్ మారింది, సిబిఎస్ఈ సిలబస్ పెట్టారు, ఈ టేబుల్స్ లెక్కలు పెట్టారు. దీన్ని నేను చెప్పేదానికి తయారు చేయడానికి 1 అవర్ పడుతుంది. అయినా కూడా బాగా మీకు అందించాలనే ఉద్దేశంతో కష్టపడి చెప్పాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా యొక్క ఛానల్కి
మీరు గ్రోత్కి డెవలప్మెంట్కి మీరు కారణం అవుతారు. ఇంకా నేను ఎక్కువ వీడియోలు ఎంకరేజ్మెంట్తో ఇంకా ఎక్కువ వీడియోలు నేను చేస్తాను.